సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి. జమ్మూ కాశ్మీర్లోని రౌజోరీ జిల్లా నౌషిక సెక్టార్లోకి చొరబడిన పాక్ యుద్ధ విమానాలు పలు ప్రాంతాల్లో పాక్ యుద్ధ విమానాలు బాంబులను జారవిడిచాయి. పాక్ దాడులను తిప్పికొట్టిన భారత వైమానిక దళం భారత్ పాక్ సరిహద్దుల్లో హైటెన్షన్ కొనసాగుతోంది. నిన్న నియంత్రణ రేఖ దాటి పాక్ భూభాగంలో ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం దాడితో సరిహద్దుల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భారత సైన్యం చేసిన దాడికి ప్రతిదాడి చేయాలన్న యోచనలో పాకిస్తాన్ వ్యూహాలు సిద్ధం చేస్తుండటంతో సరిహద్దుల్లో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి ఇరు దేశాలకు చెందిన వైమానిక దళ సిబ్బంది మాక్ డ్రిల్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. విమానాల శబ్దాలు తాము విన్నామని సరిహద్దు గ్రామాల ప్రజలు చెప్పారు. జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడి తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ రేంజర్లు ఉల్లంఘించారు. రాత్రంతా 15 సరిహద్దు ప్రాంతాలపై పాక్ రేంజర్ల కాల్పులు జరిపారు. పౌరుల నివాసాలు, భారత సైనికుల స్థావరాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పుల్లో 5 భారత జవాన్లకు